అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పెసరపప్పుతో చేసే వడలు కానీ బజ్జీలు కానీ ఎంత కమ్మగా టేస్టీగా ఉంటాయో కదా. అందుకే నేను మీకు ఈరోజు వాటితో పునుగులు చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీ స్నాక్స్ అండి. ఈవినింగ్స్ చేసుకుని వేడివేడిగా తింటే భలే ఉంటాయి. సో రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను పెద్ద బౌల్లో 1 కప్ అంత పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 కప్ అంత మినపప్పు, 1/2 కప్ అంత బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల ఈ పునుగులు కాస్త క్రిస్పీగా అవుతాయి. ఇందులో సరిపడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లలో కనీసం 2 గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత చూస్తే మీకు పప్పు చక్కగా నాని కనిపిస్తుంది. ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి పప్పుల్ని మాత్రమే మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ముందు ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఇవన్నీ ఒక్కసారి గ్రైండ్ చేయాలి. పునుగుల పిండి తయారైనట్టే. ఇది ఇలా కాస్త బరక్కానే ఉండాలి, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ఇందులో చిన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత తరిగిన అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ వాము, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. చేతితో ఇదంతా ఇలా సర్క్యులర్ మోషన్లో కలపాలి. ఇలా చేయడం వల్ల పునుగులు కాస్త ఫ్లఫీగా వస్తాయి. పిండి తయారైంది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా పిండి తీసుకుని ఇలా చిన్న సైజ్ పునుగులు వేయాలి. ఈ పునుగులు అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. వీటిని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటే సమంగా వేగుతాయి. చూస్తున్నారు కదా, ఇవి చక్కగా వేగాయి. ఈ పాయింట్లో పునుగులు బయటికి తీసేయచ్చు. ఇవి బయట క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా ఉంటాయి. స్లోగా వేయిస్తే ఇలా పర్ఫెక్ట్గా లోపల పచ్చదనం లేకుండా వేగుతాయి. అంతే, పెసర పునుగులు తయారైనట్టే. వీటిని మీకు నచ్చిన చట్నీతో ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీతో కానీ కాఫీతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే బాగుంటుంది. నేను కొన్ని చట్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి చూసి మీకు నచ్చిన చట్నీలు కూడా చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.